ఇప్పటిదాకా ఎవడెవడో పబ్లిక్ తాగిచ్చి అందరూ వెళ్ళిపోయారు. సో, కొంచెం కామ్‌గా ఉందని రికార్డ్ చేసుకుంటున్నాను. తీస్తున్నావారా? హలో! ఆల్ ఎలా ఉన్నారు? ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర శర్వానంద్ గారి 'నారి నారి నడుమ మురారి' సినిమా చూసొచ్చాను. అండ్ ఇప్పటివరకు ఇక్కడంతా క్రౌడ్ పబ్లిక్ ఉంది. సో, రికార్డ్ చేయడానికి కుదరలేదు. అంతా కామ్ అయిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో పేరు గౌతమ్. అదొక అమ్మాయిని లవ్ చేస్తాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. బట్ పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి తన ఎక్స్‌తో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి? తను ఎలా సార్ట్ చేసుకున్నాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, మనకి 'సామజవర గమన'లో నరేష్ గారిది ఒక ట్రాక్ ఉంటుంది కదా! కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ట్రాక్. అలాంటి క్యారెక్టరే మళ్ళీ ఇక్కడ నరేష్ గారు ప్లే చేశారు. కంప్లీట్‌లీ చాలా చిల్ ఫాదర్, శర్వానంద్‌కి ఫాదర్‌గా యాక్ట్ చేశారు. సో, ఆయన కామెడీ అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి స్పెసిఫిక్‌గా ఏజ్ బ్యారియర్ లవ్ ట్రాక్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. చాలా లాఫ్ జనరేట్ చేస్తాయి. అండ్ డివోర్స్ ట్రాక్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. సో, ఓవరాల్‌గా మూవీలో కామెడీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అయింది. ఎస్పెషల్లీ బర్త్‌డే పార్టీ సీక్వెన్స్ ఒకటుంటుంది. అదొకటి. అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్‌లో కోర్ట్ సీక్వెన్స్ ఒకటుంటుంది. అది ఇలా కొన్ని కొన్ని ఫ్యూ కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కామెడీ పరంగా అయితే ఈ మూవీ సాటిస్ఫై చేసిందా అంటే సమ్‌హౌ ఓకే. బానే టైమ్ పాస్ అయింది సినిమా అంతా. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఈస్ శర్వానంద్ గారు. శర్వానంద్ గారిని ఇంత ఎనర్జిటిక్‌గా చాలా చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. ఎప్పుడో లాస్ట్ టైమ్ ఎప్పుడు ఈయన ఇంత ఎనర్జిటిక్ రోల్ చేశారో గుర్తు రాలేదు. లైక్ ఆ వన్ లైనర్స్ కానీ, ఆ కామెడీ ట్రాక్ కానివ్వండి, అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన కాలేజ్ ఎపిసోడ్ అంతా బాగుండింది. ఆయన అవుట్‌ఫిట్స్, ఆయన లుక్ అదంతా చాలా బాగుండింది. అది చూసిన తర్వాత శర్వానంద్ గారు ఒక ఔట్ అండ్ ఔట్ ఇది కాలేజ్ డ్రామా ఏమైనా ట్రై చేస్తే బాగుంటుందా అనే థాట్ కూడా వచ్చింది. శ్రీ విష్ణు గారు క్యామియో చేస్తున్నారని మనందరికీ తెలిసిందే. సో, అందుకే ఆ క్యామియో గురించి మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్‌లీ ఒక 5 మినిట్స్ ఉంటాడనుకుంటా. కోర్ట్ ఎపిసోడ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో ఉంటాడు. శ్రీ విష్ణు మార్క్ కామెడీ జనరేట్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ మ్యూజిక్ డీసెంట్‌గా ఉండింది. సాంగ్స్ గురించి నెగెటివ్స్‌లో మాట్లాడతాను. అండ్ సినిమాటోగ్రఫీ ఈస్ ఓకే. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడదాం. ప్రాబ్లమ్ ఏంటంటే చాలా థిన్ స్టోరీ ఇది. థిన్ స్టోరీ పక్కన పెడదాం. సరే, మనకి ట్రైలర్ చూసినప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు మధ్యలో ఒక అబ్బాయి, అది వాడికేదో ప్రాబ్లమ్ వస్తది. ఇదంతా మనకు ఒక క్లారిటీ ఉండింది ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే. కానీ చిన్న చిన్న క్రియేటివ్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ క్రియేటివ్ చాయిసెస్ తీసుకొని ఈ సినిమాని ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు హీరోయిన్‌లు ఉన్నారు అని చెప్పకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఒకళ్ళే హీరోయిన్ ఉన్నారు అని చెప్తే, ఆ మధ్యలో కొంచెం అట్‌లీస్ట్ ఒక చిన్న హై వచ్చింది. అంటే ఇలాంటి సీన్ ఈ మధ్య చూస్తున్నాం. బట్ వీళ్ళు ముందే రివీల్ చేసేసారు. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే, శ్రీ విష్ణు గారు ఉన్నారు అని చెప్పి కూడా వీళ్ళే ముందు రివీల్ చేసేసారు. అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్‌లా పెట్టుంటే బాగుండేది. అండ్ సినిమా అంతా ప్రిడిక్టబుల్‌గా, స్లో పేస్డ్‌గా, ఆహ్, ఎమోషన్ లేకుండా కొంచెం ఫ్లాట్ గానే ఉంటుంది. బట్ అక్కడక్కడ కామెడీ సీన్స్ వస్తా ఉంటాయి. జస్ట్ కామెడీ సీన్స్ కోసమే సినిమా తీశారా అని అనిపిస్తది. వెన్నెల కిషోర్ గారిని అండర్ యుటిలైజ్ చేసుకున్నారనిపించింది. ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు లైక్ ఇంకా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫన్ జోన్‌లోకి ఎళ్ళిపోతది. ఇంకా పగలబడి నవ్వుతామని ఫిక్స్ అయ్యి అలా కూర్చున్నాం. బట్ ఆయన రోల్‌కి, ఆయనకున్న స్కోప్‌కి అంత కామెడీ జనరేట్ చేసే స్కోప్ అయితే లేదు. మరి ఆ క్యారెక్టర్‌కి వేరే ఆర్టిస్ట్ అయినా వర్కౌట్ అయిపోయేది. బట్ వెన్నెల కిషోర్ గారిని పెట్టుకొని అండర్ యుటిలైజ్ అయితే చేసుకున్నారు. అండ్ ఈ సినిమా చాలా స్లో పేస్డ్‌గా ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో ఫీల్ అవుతాం. ఆ రన్ టైమ్ ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అనే ఫీలింగ్ అయితే ఇచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఈక్వల్ రన్ టైమ్ ఉన్నా ఆ స్లో పేసింగ్ అనేది ఫీల్ అవుతాం. ఆ ప్రిడిక్టబుల్ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల. అండ్ ద మేజర్ డిసప్పాయింట్‌మెంట్ ఈస్ సాంగ్స్. ఇలాంటి సినిమాలో నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా తీస్తున్నారు అన్నప్పుడు సాంగ్స్ చాలా బావుండాలి. అవి స్పీడ్ బ్రేకర్స్‌లా ఔట్ ఆఫ్ ప్లేస్‌మెంట్ వచ్చినా గూడా ఆ సాంగ్స్ మనం వైబ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమా చూసాను, రవితేజ గారిది. ఆ సినిమాలో సాంగ్స్ అన్నీ ఔట్ ఆఫ్ ప్లేసే ఉంటాయి. బట్ ఆ సాంగ్స్ ఉన్నంత సేపు అలా జస్ట్ టైమ్ పాస్ అవుద్ది. ఒక ఎంటర్‌టైన్ అవుతాం. అది థియేటర్ అంతా వైబ్ అవుతది. బట్ ఈ సినిమాలో సాంగ్స్ వినడానికి బాలేదు. అండ్ పిక్చరైజేషన్ నార్మల్. అంటే అవి తీసేసినా గూడా పెద్ద ఫరక్ పడదు అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక టైమ్ పాస్ ఫిల్మ్. ఈ ఫెస్టివల్ సీజన్‌కి అన్నీ కొంచెం యావరేజ్, అబోవ్ యావరేజ్ డీసెంట్ ఫిల్మ్సే వస్తున్నాయి. అలాంటి సినిమానే ఇదొకటి గూడా. మన భాషలో చెప్పాలంటే యావరేజ్ అనిపించింది. నరేష్ గారి కామెడీ కోసం శర్వానంద్ కొంచెం ఎనర్జిటిక్ రోల్ చేశాడు. అండ్ ఓవరాల్‌గా ఒక టైమ్ పాస్ సినిమా చూడాలి అనుకుంటే వెళ్ళండి. మన ఛానెల్‌లో 'సుదర్శన్ థియేటర్ ఓనర్‌తో' ఒక పాడ్‌కాస్ట్ చేసాం. ఒకసారి వీలైతే ట్రై చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్.